మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. దాని మీద ఉచిత బస్సు ఇవ్వచ్చు. ఎప్పుడు ఇవ్వాలి? నేను ఇంతకుముందే ఉచిత బస్సు మీద మాట్లాడినాను. మెడల 10 తులాలు వేసుకొని చేయికి 2 రంగులు పెట్టి ఏదో ఉంగరాలు పెట్టుకొని మీరు ఉచితంగా తిరిగితే అది తగదమ్మా, లేని వాళ్ళు తిరగాల్సిందే అని చెప్పినాం. అది మా అక్క చెల్లెలు ఎవరైనా సరే. లేదు ఉద్యోగం ఉన్నది, నెలకు 50,000, 60,000, 20,000, 30,000, లక్ష ఎంతో వస్తుంది, ట్రావెల్ చేస్తున్నారు, మీరు టికెట్ తీసుకోండి అని చెప్పి ఉచితంగా ఇవ్వని. కానీ ఆ ఉచితం ఇప్పుడు నాకుంది, నేను రేషన్ కార్డు తీసుకోను. ఎందుకంటే నేను రేషన్ కార్డు తీసుకుంటే తీసుకోవచ్చు, ఏమున్నది, అదో పెద్ద పని కాదు. ఎంఆర్ఓకి చెప్తే 10 నిమిషాలు ఇస్తారు, అది కాదు కదా. అట్లాగే ఆడవాళ్ళు కూడా నేను అన్నది ఏంటి అని అంటే స్వచ్ఛందంగా వదులుకోవాలి. ఉన్నోడు లేనోడు వట్టిగానే ఇస్తుండే కదా. ఇప్పుడు నేను ఇక్కడికి స్టూడియోకి వచ్చానండి, మీరు బాగున్నాడు కానీ ఇప్పుడు స్టార్ బక్స్ నుంచి కాఫీ తెస్తారు, పుక్కానికి వచ్చిందని తాగేయచ్చా? అదే కామన్ టీ వస్తే 15 మందిని తాగుతాం. అదే స్టార్ బక్స్ టీ అయితే ఒక్కొన్నే తాగుతాం. మరి నేను ఒక్కొని తాగాల, 15 మంది తాగాల? 15 మంది తాగాల అనేది నా ఉద్దేశం. కాబట్టి సాక్రిఫైస్లో ఉన్న సాటిస్ఫాక్షన్ ఎందులో ఉండదు. అది ఒక్కసారి అనుభవించినోడికి అర్థమవుతుంది, అది చెయ్యాలా. ఇవాళ ఆ మిగతా మహిళలు కూడా, లేని వాళ్ళు కూడా ఉదయం 6 నుంచి సాయంత్రం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఫ్రీ బస్సు పెట్టాలండి. మన లేకుండా 4 గంటలకు పెట్టు మాబున. కూరగాయలు మార్కెట్కి తీసుకొచ్చేవాళ్ళు, లేబర్ అడ్డ మీదకి పోయేటోళ్ళు, రోజు కూలివారిగా పోయేటోళ్ళు, పట్టణాలకు పోయేటోళ్ళు, వాళ్ళందరికీ కూడా ఫ్రీ బస్సు ఉంటుంది. వాళ్ళు 10 వరకు అడ్డ మీద చేరుతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, అయిపోతుంది. సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు పెట్టండి. కూరగాయలు అమ్మిన వాళ్ళు తిరిగి ప్రయాణం ఊర్లలోకి వస్తారు. ఊర్లలో ఎవరైనా ఇళ్ళల్లో హౌస్ మేడ్గా పనిచేసినటువంటి పని మనుషులు అవునండి. ఎందుకు కాదు, అవుతుంది. ఇప్పుడు దాని బదులు అందరికి ఇచ్చేస్తే నష్టం ఏంది అని అంటారు. అందరికి ఇస్తే నష్టం ఏంది అంటే, నష్టం ఏది కనపడదండి. నాది కాదు, మీది కాదు, ఏం పర్వాలేదు. సింపుల్ ఒక లాజిక్ చెప్తాను. తండ్రి స్థానంలో ఉన్న మనము ఇంట్లో ఒక రూమ్లోకి పోతే ఫ్యాన్ నడుస్తుంటే మానేస్తాం. అదే మనం కొడుకు స్థానంలో ఉన్నప్పుడు ఒక 20-30 ఏళ్ళ కిందికి వెళ్ళిపోతే, మనం కొడుకు స్థానంలో ఉంటే అదే ఫ్యాన్ను ఆన్ చేసి వెళ్ళిపోతాం. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. కొడుకు స్థానంలో ఉన్నప్పుడు నేను బిల్లు కట్టట్లేదు, నేను అట్లాగే లేసి వెళ్ళిపోయినా. ఫ్యాన్ నడుస్తుంది, ట్యూబ్ ఉంటుంది, లైట్ ఉంటుంది, బాత్రూంలో ఎగ్జాస్ట్ నడుస్తుంది, అన్నీ నడుస్తాయి. నేను ఏది మానేయను, ఎందుకంటే బిల్లు నేను కట్టట్లేదు. కానీ 20 ఏళ్ళు గడిచిన తర్వాత తండ్రి స్థానంలోకి వచ్చినాం కాబట్టి ఫ్యాను బంద్ చేస్తా, టీవీ బంద్ చేస్తా, ట్యూబ్ బంద్ చేస్తా, ఆఖరికి బాత్రూంలోకి వెళ్ళి ఎగ్జాస్ట్. తండ్రి స్థానంలో ఉండి ఏవైతే సబ్సిడీలు ఫ్రీ బీస్ ఉండాలో అవి ఇవ్వాలంటారు. అంతేగాని ఏదైతే నాది కాదు, ఇది ప్రజల సొమ్మే కదా, ప్రభుత్వం నాదే వస్తే అయిపోయా, నేను ముఖ్యమంత్రిని అయిపోయా, నేను మంత్రిని అయితే అయిపోయా, నేను ఎమ్మెల్యేని అయితే అయిపోయా, నేను గెలిస్తే అయిపోయా అంటే, నేను గెలిస్తే అయిపోతుంది కాదు.